నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. సో నిన్న మనం చూసినాం చాలా వరకు ఏ విధంగా అయితే ఘటన జరిగిందో కొడంగల్లో రైతులు ఏ విధంగా ఒక్కసారిగా అధికారులపైన తిరగబడ్డ పరిస్థితి మనం చూసినాం. సో దాంట్లో చాలా వరకు రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర ఉంది. సో రైతులని రెచ్చగొట్టడం వల్లనే ఈ విధంగా వాళ్ళు తిరుగు దాడి చేసిరని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మెయిన్గా అక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది అని చెప్పి మన ప్రతినిధి అక్కడ అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా ముందు కొన్ని వార్తలు కూడా చూద్దాం. అంటే ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ అధికారులు ఏం మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతూ అని చెప్పి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏదేమైనప్పటికీ అక్కడ గ్రీన్ ఫార్మా సిటీ అనేది ఏర్పాటు చేద్దాం. సో దానికోసం నిన్న వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన అధికారుల పైన ఒక్కసారిగా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, అయితే రైతులని రెచ్చగొట్టినట్టు ఉన్నది, చాలా వరకు రెచ్చగొట్టడం వల్లనే సో ఈ విధంగా జరిగిందని చెప్పి నేను అక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, మళ్ళీ తర్వాత ఈ దాడి జరిగిన తర్వాత సాయంత్రం కూడా రాత్రి కలెక్టర్ కూడా నా మీద ఇలాంటి దాడి జరగలేదు, సో మీ అధికారులందరూ కూడా ఎలాంటి నిరసనలు కూడా తెలిపొద్దు అని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పిన విషయం మనం చూసినాం. అయితే ఇక్కడ దాడి ఘటనలో అక్కడి కొడంగల్ సంబంధించిన అక్కడ ఎస్పీ కూడా నేను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేం చేశారంటే వాళ్ళు ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన పైన ఏదైతే ఘటన జరిగిందో సో దీనిపైన చాలా సీరియస్గా తీసుకుని రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసినాం, ఎక్కడ కూడా అప్పుడెప్పుడో రైతాంగ పోరాటాలు ఇవన్నీ చూసినాం, కానీ ఒక్కసారిగా అధికారుల పైన ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా సరే, పోలీస్ అధికారులు ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా సరే అయినా సరే ఆగకుండా అక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు. సో వాళ్ళపైన ఇష్టం వచ్చిన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ దాడి తర్వాత కూడా కలెక్టర్ కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామం ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో, సో లగచర్ల కావచ్చు, ఆ మండలానికి సంబంధించి ఆ పక్క మండలం కావచ్చు, ఇవన్నీ గ్రామాలు ఏవైతున్నాయో అక్కడంతా కూడా సో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసేసి అక్కడ నుంచి ఎవరిని కూడా రాకపోకలు కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి సో 144 సెక్షన్ విధించి కంప్లీట్గా అక్కడ పోలీసుల బందోబస్తు ఆ విలేజ్ మొత్తంలో కూడా సో కంప్లీట్ అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోందన్నమాట. అయితే విచారణకు స్టేట్ గవర్నమెంట్ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి పోలీసులు మొత్తం 28 మంది గ్రామస్తులను అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. సో నిన్న దాడి ఏదైతే ఊరంతా కలిసి ఏదైతే దాడి చేశారో సో అందులో 28 మంది గ్రామస్తులను తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ నిన్న నైట్ పరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తరలించారంట. అరెస్టు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లగచర్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఈ ఘటనపై వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇవాళ ఎస్పీ మీడియాతో మార్నింగ్ మీడియాతో మాట్లాడిరంట. సో మీడియాతో మాట్లాడి కలెక్టర్ అధికారులపై దాడి వెనుక కుట్రకోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అధికారులు కలెక్టర్ను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారని పేర్కొన్నారు. సో సురేష్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తగా కూడా గుర్తించామని, అతని స్వస్థలం హైదరాబాద్లోని మణికొండ అని తెలిపారు. అయితే దాడికి సంబంధించి ఏదైతే ఉందో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. సో నార్మల్ గ్రామాల్లో ఏం చేయాలి, గ్రామ సభ అనేది ఏర్పాటు చేయాలి. అది ఎక్కడ గ్రామంలో గ్రామ సభ అనేది ఏర్పాటు చేయాలి. కానీ నిన్న అధికారులు ఏం చేశారు, గ్రామానికి చాలా వరకు దూరంగా గ్రామ సభ అనేది ఏర్పాటు చేశారు. అయితే అక్కడ 2-3 రైతులు వెళ్ళి మాట్లాడారని చెప్పి మనం మాట్లాడాం కదా. సో అందులో ఒక్క వ్యక్తి సో భోగమని సురేష్ అనే వ్యక్తి అనమాట. సో ఈ వ్యక్తి ఏం చేసిండు, అక్కడ కలెక్టర్తో మాట్లాడి పక్కకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఇటు ఊరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఊరికి తీసుకెళ్ళిన తర్వాత సో అంతకుముందు ఏం చేసిండంటే ఈ సురేష్ అనే వ్యక్తి ఎస్పీ చెప్పాడు అనమాట. మేము చెప్తున్నాం, ఎస్పీ చెప్పిన వ్యాఖ్యలు. ఈ సురేష్ అన్న వ్యక్తి అక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కావచ్చు, రైతులందరినీ కూడా రెచ్చగొట్టి రెడీ చేసి పెట్టారు. దాని తర్వాత వచ్చి ఉద్దేశపూర్వకంగానే ఈ కలెక్టర్ని కావచ్చు, ఉన్నతాధికారులందరినీ కూడా మెల్లగడ్డ తీసుకునే ప్రయత్నం చేసి తీసుకెళ్ళిందంట. రైట్, అతని స్వస్థలం హైదరాబాద్లోని మణికొండ అని తెలిపారు. సో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్ళి అక్కడ సురేష్ గ్రామస్తులను రెచ్చగొట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. ప్రస్తుతం 6 గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు ఎవరు వదంతులను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. అంటే ఎస్పీ చెప్పారు ఎలాంటి కథనాలు కావచ్చు, ఎలాంటి మాటలు కూడా నమ్మొద్దని చెప్పారంట. సమగ్ర దర్యాప్తు తర్వాత దాడి వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. సో ఈ సురేష్ అనే వ్యక్తి పరారిలో ఉన్నాడంట. సో పరారిలో ఉండి అతని కోసం స్పెషల్గా గాలిస్తూ ఈ ఘటన పైన కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఇంకా తర్వాత ఎలాంటి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఎస్పీ చెప్పారు. ఒకసారి దీనిపైన కూనంనేని సాంబశివరావు కూడా, అంటే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే సిపిఐ సంబంధించి ఎమ్మెల్యే కూడా అతను కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఇంతకుముందు అతని వ్యాఖ్యలు కూడా చూద్దాం. చూసిన తర్వాత మా వాహిని ప్రతినిధి కొడంగల్ ఉన్నాం. సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
సో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఘటనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సిపిఐ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జనావాలి ప్రాంతాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం అన్వేషించాలని సూచించారు. లగచర్ల దాడి ఘటన దురదృష్టకరమన్నారు. కలెక్టర్ అధికారులపైన దాడి చేయడం సరైంది కాదని, తరచూ రాష్ట్రంలో ఏదో ఒక మూల ఘర్షణలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారకులు ఎవరు అనేది ప్రభుత్వం సీరియస్గా ఎంక్వైరీ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ కుట్రలు ఎంతసేపు ప్రభుత్వం కూల్చాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని కూనంనేని వ్యాఖ్యానించారు. సో అలాగే కులగణన సర్వేలో అడిగిన ప్రశ్నల అభ్యంతరాలు లేనప్పటికీ ప్రజల్లో ఏదో అపోహ దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ ఒకే దఫా 18,000 కోట్లు చేశారు, కానీ పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పు ఎంత ఉంది, మీరు ఇచ్చిన హామీలకు ఎంతవరకు సాధ్యమవుతాయి, ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సో ఈ విధంగా ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న దాడి ఏదేమైనప్పటికీ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ అందులో చాలా వరకు రెచ్చగొట్టింది కాబట్టి దాడి అయిందని చెప్పేసి ప్రాథమికంగా కూడా తెలిసింది. అయితే ఇందులో ఇంకా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారంట. సో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ప్రాపర్గా అప్డేట్ వస్తుంది, అంటే ఏం జరిగింది అని చెప్పి. సో అప్పటి వరకు ఒకసారి మన ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అనిల్, యాక్చువల్లీ నిన్న ఏం జరిగింది అక్కడ? మీరు నిన్న అక్కడ కొడంగల్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు చూస్తే కొడంగల్లో కొంత ఉద్రిక్త అయితే కనబడతా ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా బలగాలు కూడా భారీ ఎత్తున అయితే ఉన్న దాఖలాలు అయితే కనబడుతున్నాయి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి చాలా మందికి రావడానికి ట్రై చేస్తున్నారు అంటున్నట్టు కూడా కొంత వార్తలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇక్కడికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలను రానియకుండా ఉండడానికి పోలీస్ బలగాలు అయితే చూస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కొంత బీఆర్ఎస్ వాళ్ళైతే కథనబేరి అనే విధంగా అయితే మరి అటువైపు వెళ్తున్న దాఖలాలు అయితే కనబడుతుంది. కానీ వాళ్ళని కూడా ఎక్కడక్కడ అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్ కట్ కనబడుతుంది. కొంత ఆందోళన అయితే అక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ సేవలు లేకుంటే కరెంటు సేవలు కూడా తీసేసిన దాఖలాలు కనబడుతున్నాయి. అక్కడ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్, అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏందనే ఇన్ఫర్మేషన్ కూడా ఆ విలేజ్ నుండి బయటికి వెళ్లకుండా కొంత చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీంట్లో మరి అంటే గవర్నమెంట్ ఆర్డరా లేకుంటే అక్కడ ఉన్న అధికారుల ఆర్డరా మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఇక్కడ పవర్ కట్, మరి ఇంటర్నెట్ తొలగించడము, ఇంకా భారీ బలగాలను అక్కడ మోహరించడం అనేది క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అయితే ఇందులో రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సో ఎంతవరకు రాజకీయ కుట్ర? అంటే అతను వెళ్ళి ఫస్టే అందరినీ అక్కడ సంబంధించిన రైతులందరినీ రెచ్చగొట్టి దాని తర్వాత అతను పరారైండు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమని? దీంట్లో రాజకీయ కుట్ర కోణం కూడా మనకు కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే కొడంగల్ కాబట్టి రేవంత్ రెడ్డిని కొంత దెబ్బతీసినట్లయితే, అంటే తన సొంత గడ్డ మీదనే వ్యతిరేకతను స్ప్రెడ్ చేసినట్లయితే మొత్తం యావత్ తెలంగాణ మీద కూడా ఇంకెక్కువ ప్రభావితం చూపుతుందనే ఆలోచన మీద కొంతవరకు అయితే రాజకీయ కుట్ర కూడా ఇందులో కనబడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి కొంతమంది చేస్తా ఉన్నారు, స్థానికంగా ఉన్న లీడర్లు చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కాకుంటే నిన్న చూసినట్లయితే కొంతవరకు అయితే నిజంగా రైతులే రియాక్ట్ అయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. అక్కడ ఏంటంటే రైతులని సరే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారా లేకుంటే ఏం జరిగిందనే విషయాలు మనకు అక్కడ సిచ్యువేషన్ అయితే కొంతవరకు అయితే అక్కడ నిజంగానే వాళ్ళు బయటికి వచ్చి గొడవ చేసి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన అక్కడ ఉన్న సమాచారం ఏంటంటే అక్కడ మన ఈ ఊరు బయట పెట్టారన్నమాట. ఏదైనా సభ ఉంటే గ్రామ పంచాయతీలో పెడతారు, లేకుంటే గ్రామ ప్రజలకు సంబంధించిన అందరికి తెలియజేసిన తర్వాత పెడతారు. కానీ ఊరవతల పెట్టి చేస్తున్న దాఖలాలు ఏవైతే ఉన్నాయో దాని మీద గ్రామ ప్రజలు కొంత కోపాడిన విషయాలు అయితే కనబడతా ఉన్నాయి. సో అయితే ఇది ఫైనల్గా అంటే ఇటు బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గద్దె దింపుతామని చెప్పేసి చాలా సందర్భాలు చెప్తారు. సో అయితే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిరా లేకపోతే రైతులు లేకుంటే అది ఫార్మాసిటీ సంబంధించి భూములు ఇవ్వాలని ఇష్టం లేక ఇలా చేసిరు అనుకోవచ్చా మనం? మనం ముందు కంచెలు చూస్తే ఎప్పుడు కూడా ఈ
ఫార్మా ఏదైతే ఉందో గతంలో కూడా మనం చెప్పాము, ఫార్మా సిటీని చేస్తామని చెప్పారు గత ప్రభుత్వ నాయకులు. ఇప్పుడు ఫార్మా విలేజ్ తీసుకొని వచ్చారు. కానీ దీన్ని ఎవరు కూడా ఒప్పుకునే స్థితి అయితే లేరు. ఇది వాళ్ళ భూములను కోల్పోతాము, మా జీవన ఆధారం కోల్పోతాము, మా జీవనాన్ని కోల్పోతాము, మా ఉనికిని కోల్పోతాము, మా యొక్క జీవనం ఏదైతే మేము మా తాత ముత్తాతల నుండి బతికిన విధానం కానీ, మా తాత ముత్తాతలు ఉండే అది కానీ మేము కోల్పోతామనే ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళని భయం ఆందోళనకైతే తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఆ భయానికి గురైన వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలు అయితే వాళ్ళు తోచక ఈ రోజున దాడి పాల్పడినట్టు క్లియర్ గా తెలిసింది. కానీ ఇక్కడ ఏ ఇంటి వాతావరణంలో చూసినా గానీ పోలీసు వాళ్ళే కనబడతా ఉన్నారు. ఏ ఇంటి వాతావరణం అంటే ఇక్కడ గలీలలో చూసిన పోలీసు వాహనాలతో పోలీసు వాళ్ళు భారీ బందోబస్తు అయితే ఇక్కడ మొత్తం ఉన్నట్టు కూడా క్లియర్ గా. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇదే ఘటన కాదు, ఇలా డైరెక్ట్ కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ ఈ విధంగా జరిగింది. అండ్ అలాగే రాష్ట్రంలో కూడా అక్కడక్కడ గుళ్ళతో కావచ్చు అన్ని అల్లర్లు జరుగుతా ఉన్నాయి, అక్కడక్కడ ఇవన్నీ చిన్న సైజు విధ్వంసాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంటెలిజెన్స్ ఏం ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా మనం? ఇంటెలిజెంట్ ఫెయిల్ అవుతుందా కొంతవరకు అయితే అనుకోవచ్చు అన్న. లా అండ్ ఆర్డర్ కూడా కొంతవరకు అయితే హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పైన కొంత బర్డెన్ పడడం, తన పైన ఎక్కువ ఒత్తిడి అయితే కనబడతా ఉంది. అదే విధంగా తనకి సలహాదారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం నుండి వచ్చిన వాళ్ళు సలహాదారుగా ఉండడం, కొంతవరకు అయితే మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుందా లేకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోతుంది సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాలు మనకు క్లియర్ కట్ గా కనబడట్లేదు. కానీ అక్కడ ముమ్మాటికి రేవంత్ రెడ్డి కొంత ఫెయిల్ అవుతా ఉన్నారు. అదే విధంగా ఏదైతే రైతులకు ఇస్తా అన్న వీళ్ళు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా రైతు బంధు ఏదైతే చెప్పారో అది కూడా కాలేదు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లను కూడా వాళ్ళు ఓపెన్ చేయడానికి కొంత ఆలస్యం అయింది. 500 బోనస్ అన్నారు, ఇవి ఇవ్వలేదు. దీనిపైన బీఆర్ఎస్ నాయకత్వం పాదయాత్ర కూడా చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో కొంత చిన్న భిన్నం అవుతా ఉంది ఇవన్నీ. ఎందుకంటే రైతులు చాలా వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. గతంలో సరే ఆయన కొండలకి గుట్టలకి మల్లారెడ్డి పుల్లారెడ్డి అలాంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చినా గానీ టైం కు పడుతుండే. కరోనా అలాంటి మూమెంట్ లో కూడా రైతు బంధు టైం కు పడుతుండే. కానీ ఇక్కడ అన్ని ఆర్థిక వ్యవస్థ సరే, మనం ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో కొంత ఇబ్బందిగానే ఉంది, అప్పుల పాలైన అన్ని ఉన్నప్పటికీ కూడా. కానీ కొంతవరకైనా వేసే బాగుండు. ఎందుకంటే పంట కోసి పంట అమ్ముకునే సమయం కూడా నువ్వు పంట కొనడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ సిద్ధంగా లేనట్టు కనబడుతుంటే రైతులు ఆగ్రహం చెందుతా ఉన్నారు. దానిలో నేపథ్యంలో ఇప్పుడు మాకు రైతు బంధు చేయకపోతే, రైతు రుణమాఫీ చేయకపోతే సరిగ్గా ఈ రోజున మేము పండించుకొని తింటుంటే మళ్ళీ వచ్చి మా భూములను లాక్కుంటామంటే ఎవరు ఇస్తారు? ఇవన్నీ నేపథ్యం అయితే కనబడతా ఉంది. మా భూములు మేము ఇవ్వము, మా ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో మా ఫార్మా సిటీ ఇక్కడ వస్తా ఉంటే మా బతుకులు మా జీవనాలను మేము కోల్పోతాం, మేము అసలుకి ఇవ్వము అనే నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు కనబడతా ఉన్నారు. అక్కడ కొంతవరకు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా శాంతియుతంగా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లీడర్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. కానీ దీని వెనకాల కూడా అందరూ అనేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ ఉందని అంటున్నారు. కానీ అక్కడ ముమ్మాటికి కాంగ్రెస్ సంబంధించిన నేతల వల్లనే ఈ ఇష్యూ తెరపైకి వచ్చిందనే సిచ్యువేషన్ అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడం, అధికారం ఉంది కదా అని ప్రజలే నా కాడికి రావాలనే ఏదైతే వాదన ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి నాయకులు వెళ్తే బాగుండు. కానీ ప్రజలు మా కాడికి రావాలి, మాకే ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు ఏమన్నా మాకు డబ్బులు ఇస్తున్నాం అలాగే మాకు ఏమైనా పుణ్యానికి ఇస్తారా అనే విధంగా అక్కడ నాయకత్వం ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేస్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాకు ఇవ్వండి, నేను మళ్ళీ కాల్ చేస్తాం. రైట్, అయితే ఇదే ఘటన పైన ఇప్పుడే మీడియా కమిటీ చైర్మన్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి చూద్దాం ఇది కూడా. లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి ఘటనపై పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో సంచలన విషయాలు అంటూ పేర్కొన్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని తెలిపారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్గా పోలీసులు గుర్తించారని వెల్లడించారు. అలాగే దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడారని ఆరోపించారు. సురేష్తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి అంటూ ఆరోపించారు. సురేష్పై రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయని, సురేష్పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండల లగచర్లలో
ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై జరిగిన దాడి ఘటనలో పలువురు గ్రామస్తులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇదేదైతే చెప్తా ఉన్నారో భోగంనేని సురేష్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో సో అతను కంప్లీట్గా 42 సార్లు అక్కడ ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో పట్నం నరేందర్ రెడ్డి ఆయనతో పాటు 42 సార్లు ఫోన్ మాట్లాడారంట. 42 సార్లు ఆయనతో మాట్లాడారు. దాని తర్వాత కేటీఆర్తో 6 సార్లు ఫోన్ మాట్లాడారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఒకసారి. సో ఈ విధంగా కంప్లీట్గా జరుగుతూ ఉంది. అక్కడ ఊర్లో ఏదైతే ఆ లగచర్ల అనేది ఊరుందో అక్కడ కంప్లీట్గా కూడా ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు అనేది కూడా కంప్లీట్గా క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ జామర్లు కూడా ఆన్ చేసి సో విలేజ్తో ఎలాంటి వ్యక్తులకు కావచ్చు, బయట ఉన్న వ్యక్తులకు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు అయినా సరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉండనీయకుండా అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా గ్రామస్తులను కూడా 25 నుంచి 50 మంది వరకు అందరినీ పెద్ద పెద్ద ట్రాలీలో తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పరిగి కావచ్చు అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళి విచారణ జరుపుతున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి వస్తున్న సమాచారం అనమాట. సో చూడాలి మనం ఇది రెచ్చగొట్టినట్ట కేవలం రాజకీయంగా ఉద్దేశపూర్వకంగానే చేశారా లేకుంటే రైతులు తమ సొంత నిర్ణయం మేరకు ఈ విధంగా చేశారని చెప్పి మరికొద్ది సేపట్లో వేచి చూడాలన్నమాట. పోలీస్ అధికారులు విచారణ తర్వాత అన్ని నిజాలు అనేది బయట పడతాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇటు రైతులకు సంబంధించి భూములు ఉన్నాయో ఆ భూములపైన వాళ్ళు ఆధారపడతారు కాబట్టి సో గ్రీన్ ఫార్మ్ అనేది ఏదైతే ఉందో సో దానిపైన ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ హయాంలో సో సుమారు 13,000 నుంచి 14,000 ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ సో ఇన్ని వేల ఎకరాలు కూడా అప్పుడు సేకరించి ఆ భూమి ఏమైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా 1350 ఎకరాలు ఎందుకు సేకరిస్తారు అని చెప్పేసి కూడా కొద్ది వరకు అయితే వ్యతిరేకత అనేది వస్తూ ఉందన్నమాట కాంగ్రెస్ పార్టీ పైన. సో చూడాలి మనం ఇంకా ఏ విధంగా దీనిపైన ఇంకా ఎంతవరకు పోతుందో ఇది రాజకీయంగా కుట్రనేనా లేకుంటే రైతుల సొంత నిర్ణయం అని చెప్పేసి మరికొంచెం సేపట్లో వేచి చూడాలి.